హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొత్తం 491 పోస్టులతోటి ఏఈఈ నోటిఫికేషన్ అనేది ఓఎన్జీసీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అర్హులు, ఈ పోస్టులకి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అర్హులు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు 24 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ మీకు బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి ఆపర్చునిటీ కూడా ఉంటుంది జాయిన్ అవ్వడానికి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన బ్యాచ్ కోర్సులో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, అలాగే ఇతర పోస్టులకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీ స్కాలర్షిప్స్ అయితే మీరు పొందవచ్చు. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్లస్ ఫీచర్స్ తీసుకోవడం, ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ప్లస్ ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్ని కూడా పొందవచ్చు. సో ఈ విధంగా మీరు మంత్లీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా 491 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి నార్మల్ క్యాండిడేట్స్కి 309 పోస్టులు ఉన్నాయి. మిగిలినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలిపి 491 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి విత్ గేట్ స్కోర్తో భర్తీ చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ గేట్ సబ్జెక్ట్ విత్ కోడ్ అనేది కలిగి ఉండాలి. గేట్ 2021 క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని మెన్షన్ చేశారు. ఏఈ మెకానికల్, అలాగే ఏఈ పెట్రోలియం, ఏఈ సివిల్, అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇంకా కెమికల్కి సంబంధించి, పెట్రోలియం ఇంజనీరింగ్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్, రిజర్వాయర్కి సంబంధించి, కెమిస్ట్కి సంబంధించి, జియాలజిస్ట్, అలాగే జియోఫిజిసిస్ట్, సర్ఫేస్కి సంబంధించి, జియోఫిజిసిస్ట్, వెల్స్కి సంబంధించి, ఇంకా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి సంబంధించిన ఈ పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఈ పర్టికులర్ ఎవరైతే బీటెక్ చేశారో, బీటెక్ డిగ్రీస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ అయితే కలిగి ఉండాలి. అలాగే ఎంటెక్ చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో బోత్ బీటెక్ అండ్ ఎంటెక్ చేసినటువంటి వారు, అలాగే ఈ పర్టికులర్ డిగ్రీస్ చేసినటువంటి వారు, దీనితో పాటు 2021 గేట్ స్కోర్ కలిగినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ ఈ టేబుల్లో మీరు చూసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి మనకి వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే, వెయిటేజ్ ఆఫ్ గేట్ 2021 స్కోర్కి వచ్చేసి 60 మార్కులు ఉంటుంది. ఇంకా మీరు కలిగి ఉన్నటువంటి బీటెక్ అండ్ ఎంటెక్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి వచ్చేసి 25 మార్కులు ఉంటుంది. అందులో 20 మార్క్స్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ 5 మార్క్స్ ఫర్ ఇన్లైన్ పిహెచ్డి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో పిహెచ్డి చేస్తున్నటువంటి వారు లేదా చేసినటువంటి వారికి 5 మార్క్స్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. ఇంక ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 15 మార్కులకు ఉంటుంది. సో ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకుంటారో వారికి ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. ఎక్స్ట్రాగా ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ఏమీ ఉండవు. టోటల్గా 100 మార్క్స్ అయితే మనకి ఈ విధంగా అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు గేట్లో వచ్చినటువంటి మంచి స్కోర్ని బట్టే మీ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీ అయితే ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ONGCindia.com అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ పోస్ట్స్ ఎక్సెప్ట్ ఏఈ డ్రిల్లింగ్, సిమెంటింగ్కి సంబంధించి ఇక్కడ 30 ఇయర్స్, 33 ఇయర్స్, 35 అండ్ 40 ఇయర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీస్కి అయితే 35 ఇయర్స్ లోపు ఉండాలి. అదే ఓబీసీస్కి అయితే 33, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 30 ఇయర్స్ లోపు ఉండాలని మెన్షన్ చేశారు. ఫర్ ఏఈ అండ్ డ్రిల్లింగ్ అండ్ సిమెంటింగ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి వచ్చేసి 28, 31, 33, 38 అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా మీరు ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో, ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ PDF అయితే ప్రొవైడ్ చేస్తాను. సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, గేట్ రాసినటువంటి వారు, మంచి స్కోర్ వచ్చినటువంటి వారు, అట్లీస్ట్ క్వాలిఫై అయినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఓకే. సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి.